రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వాన పడుతోంది. నదులు, కాలువలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్, మహాముత్తారం, మలహార్, పలిమేర మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20, 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్తో కలెక్టర్లు జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. దీంతో సంబంధిత సీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలని, సెక్రటరీ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ ని వదిలి వెళ్లరాదని ఆదేశించారు ఉత్తమ్. ప్రాజెక్టులోకొచ్చే నీటి ప్రవాహాన్ని గంటకు పర్యవేక్షించాలని, మార్గదర్శకాల ప్రకారం సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఉత్తమ్. ఎస్ఓపీ ప్రకారం నీటిని విడుదల చేయాలని, కలెక్టర్, ఎస్పీ సహాయంతో లోతట్టు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. ఫీల్డ్ ఇంజనీర్లందరూ విధిగా అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈఎన్సీ, సెక్రటరీని సంప్రదించాలని, సివిల్, అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో నిరంతరం టచ్లో ఉండాలని సూచించారు మంత్రి. ఇక ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్లో గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెనుబల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విఎం బంజరా రింగ్ సెంటర్ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. ప్రస్తుతం ఈ రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాండ్ ప్రాంగణంలోకి వరద నీరు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లంకసాగర్, బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తుతోంది. లంకసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరుకోవడంతో అలుగు పారుతోంది. బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కెనాల్ నుంచి 250 క్యూసెక్కుల సాగునీటిని వేంసూరు మండలానికి తరలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఇవాళ సెలవు ప్రకటించాయి. సత్తుపల్లి, సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవీఆర్ఓసీలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణికి కోట్ల రూపాయల అపార నష్టం వాటిల్లింది. డివిజన్ పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు వేంసూరు మండలంలోని కందుకూరు, దిద్దుపూడి రాకపోకలు నిలిచిపోయాయి.
తుంగవారి కాలనీకి వరద చుట్టుముట్టడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లకే పరిమితమయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువులు వాగుల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.